ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు. ఓయో రూముల్లో జరుగుతున్నటువంటి అరాచకాలపై ఆమె ఏం చెప్తారో ఒకసారి చూద్దాం. నమస్తే అండి. అమ్మ నమస్తే. నాకు మొన్న మధ్యన ఒక పోలీస్ ఆఫీసరు, నేను నేమ్ చెప్పదలుచుకోలేదు, వేరే ఏదో ఇష్యూలో ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు ఆయన చెప్తున్నారు, అది కూడా చిన్నపిల్లల ఇష్యూనేనండి, అది మళ్ళీ చెప్తాను మీకు. చిన్నపిల్లల ఇష్యూలోనే నేను ఇంటర్వ్యూ కోసం వెళ్ళాను. ఆయన ఆ సందర్భంగా ఇదేంటండి పిల్లలు అలా చేస్తున్నారు అన్నప్పుడు, మేడం మీకేం తెలుసు అసలు లోపల ఆ ఓయో రూముల్లో చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు, అండర్ 18 అండర్ 16 వస్తున్నారు. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఆడపిల్లలు అయితే మరీ అసలు 11, 12, 13 ఇయర్స్ ఏజ్ లో ఉంటున్నారు మేడం. మగపిల్లలు కొంచెం 15, 16 ఇయర్స్ ఏజ్ లో ఉంటున్నారు. అట్లాంటి ఎన్ని కేసులు చూసామో మేము. చాలా దారుణంగా ఉంది. నేను అప్పుడు అడిగాను, జనరల్ గా ఓయో రూముల్లో మనకు ఒక రూల్ ఉంది, ఆధార్ కార్డు చూపించి దాంట్లో వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుని ఏజ్ ఆ తర్వాతనే తీసుకోవాలి అని చెప్పి. బట్ అందుకు భిన్నంగా ఎలా జరుగుతుంది నాకు అర్థం కాలేదు అసలు. ఆయన కూడా ఇంక వదిలేండి మేడం, డెప్త్ ఎందుకు, డీటెయిల్స్ నేను కూడా చెప్పను, చాలా చూస్తున్నాం మేడం అని చెప్పి వదిలేశాడు. అసలు దీన్ని ఎలా తీసుకోవాలి, ఓయో రూముల్లోకి అంత చిన్న పిల్లల్ని ఎలా అలౌ చేస్తున్నారు, అది అర్థం కాని విషయం అసలు. మీరు అడిగారు, మీకు పోలీస్ ఆఫీసరే చెప్పారు, కారణాలు ఆయనకే తెలియాలిగా. ఎలా జరుగుతుందండి, ఒక ఐడెంటిటీ కార్డ్ లేకుండా మైనస్ని ఎలా అలౌ చేస్తారు అంటే, మరి ఆ ప్రశ్నకి ఆయన ఎందుకు సమాధానం చెప్పలేదు? అంటే ఇక్కడ ఎక్కడ లోపం ఉంది, వ్యవస్థలో లోపం ఉంది. ఆ వ్యవస్థలో లోపాన్ని పాప ఆయన చెప్పలేకపోయారు. అంటే ఇంత చెప్పి ఆయనలో ఉన్నటువంటి బాధని కొంతన్నా బయట పెట్టగలిగాడు. అది ఎందుకు జరుగుతుంది అని చెప్తే తనున్నటువంటి వ్యవస్థనే తను బయట పెట్టుకున్నటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అందుకని ఆయన ఆ ధైర్యం చేయలేకపోయారు. ఇక్కడ నేను అనేది ఏంటంటే, నిరుపమ మీరు అన్నారు 11 ఏళ్ల పిల్లలు, 12 ఏళ్ల పిల్లలు ఆడపిల్లలు, 16 ఏళ్ల పిల్లలు, 15 ఏళ్ల పిల్లలు మగపిల్లలు ఓయూ రూమ్స్కి వస్తున్నారు అని అంటే సిగ్గుపడాల్సింది ఎవరు? సొసైటీ మొత్తం. సోకాళ్ళు పొద్దున్నే లెగిస్తే మనం ప్రవచనాలు మొదలు పెడతాం. ఏమని మొదలు పెడతాం? ధర్మము, తర్వాత సంస్కృతి, సాంప్రదాయము, ఇంకొకటి. కొన్ని విషయాలు చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. ఏంటి అనంటే, ఎంతసేపు కూడా భర్త కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్న పతివ్రతల కథలు చెప్తారు తప్ప, కష్టపడేటటువంటి భార్య కష్టాన్ని అర్థం చేసుకునేటటువంటి పతివ్రతుడైన భర్తల కథలు లేవా పురాణాల్లో? ఎక్కడ పురుషాధిక్య సమాజంలో ఏ కుటుంబం ఈరోజు బాగుంది చెప్పు? ఏ కుటుంబము బాగాలేదమ్మా. మనము వ్యవస్థని తయారు చేయాలి. ఇంత చిన్న వయసులోనే వాళ్ళు దారి తప్పుతున్నారు అంటే కారణము ఫస్ట్ కుటుంబ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది, నాశనం అయిపోయింది. ఎందుకు నాశనం అయిపోయింది, ఎందుకు భ్రష్టు పట్టిపోయింది అనడానికి చాలా మందికి తెలియనటువంటి కారణాలు నేను చెప్తాను. 11 సంవత్సరాలంటే ఇంకా మనం చంకనెత్తుకునే ఏజ్. ఒకసారి గుర్తుపెట్టి తెచ్చుకో, ఆడపిల్లని ఇంకా చంకనెత్తుకునే ఏజ్. ఆ పిల్ల ఆ విధమైనటువంటి ప్లేసులకు వెళ్ళిపోయి తను ఇంకొక మగవాడితో గడిపేటటువంటి మెచ్యూరిటీ ఆ అమ్మాయి శరీరంలో అలా మైండ్లో వచ్చింది. అలాగే 15, 14, 16 సంవత్సరాల పిల్లవాడి శరీరంలో మెచ్యూరిటీ రాలేదు, వాడి మైండ్లో మెచ్యూరిటీ వచ్చింది. అసలు వాళ్ళేం చెప్పి తీసుకెళ్తున్నారో వీళ్ళు, నాకు అది కూడా డౌట్ ఉంది. ఎవరేం చెప్పి? మగపిల్లలు కొంచెం పెద్దోళ్ళు కాబట్టి ఈ చిన్న పిల్లల్ని ఏం చెప్పి తీసుకుపోతున్నారు? చిన్న పిల్లలు లేరు ఇక్కడ. వాళ్ళు ఆ స్థితికి వెళ్ళడానికి మైండ్ ఆ స్థితిని దాటింది. ఆ స్థితికి మైండ్ వచ్చేసిన తర్వాత నీకు ఇంకొకళ్ళే చెప్పాల్సిన అవసరం ఏంటి? నువ్వు అదే స్థితిలో ఉన్నావు, నేను అదే స్థితిలో ఉన్నా, చలో అన్నాము, వెళ్ళాము. మైండ్ మేకప్ అయింది, నాట్ బాడీ. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే, శరీరంలో ఈ విధంగా ఎందుకు ఇలా తయారైపోతున్నారు, వీళ్ళు ఏం చెప్పి తీసుకెళ్తున్నారు, వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు. ఇక్కడ ఎవరు అన్యాయం అవ్వడం లేదు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటే వెళ్తున్నారు. బట్ వాళ్ళ వయస్సు కంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచనాత్మక ధోరణి, మెచ్యూరిటీ వాళ్ళ వయసుకు మించి రెట్టింపు వేగంతో ఎదిగిపోయింది. అందుకు కారణం ఈరోజు కుటుంబ వ్యవస్థ. ఎందుకు కుటుంబ వ్యవస్థ అంటే, నేను చాలా కౌన్సిలింగ్స్ చేశాను కాబట్టి నేను చెప్తున్నా. చాలా మంది ఆడపిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటారు. చాలా మంది ఆడపిల్లలు అన్నావు కదా నువ్వు, అదే చెప్తున్నాను నేను. చాలా రిజిడ్ గా ఉంటారు, చాలా ప్రిజిడిటీ తోటి ఉంటారు, చాలా అంటే చిన్న ఏజేనమ్మా. చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు 25 వరకు కూడా. ఇప్పుడు నీకు 11 ఇయర్స్ పిల్లని తీసుకొని ఉంటే నీకు 22 ఇయర్స్ 25 ఇయర్స్ పిల్లల వరకు కూడా అదే మొండితనంతో ఉంటారు, రెక్లెస్నెస్ తోటి ఉంటారు, కేర్లెస్ గా ఉంటారు పేరెంట్స్ అంటే. ఈ పేరెంట్స్ నా దగ్గరికి ఏమి వచ్చి చెప్తారు, పాపం వాళ్ళు
తండ్రి ఏమో ఒక పక్క నష్టాల పాలో కష్టాల పాలు అయిపోయి ఎట్లాగొట్ట జీవితాన్ని ఈదుకొస్తూ వీళ్ళని చదువు కోసం అప్పుల పాలు చేసే పాలు అయిపోతూ కూడా వాళ్ళని చదివిస్తూ ఉంటే వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. తల్లి చాలా పెద్ద పొజిషన్లో ఉంటుంది, లేదా తల్లి కూడా కష్టపడుతూ అప్పులు తీర్చుకుంటూ వీళ్ళని సాదుకుంటూ వీళ్ళకి చదువులు చెప్తున్నా కూడా నా బిడ్డ ఇలా అయిపోయిందండి, ఇదిగో ఈ వయసుకే మగపిల్లలతోటి మాట్లాడుతుంది, ఈ వయసుకే ఇలా అయిపోతుంది, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు అని అంటే మొదట్లో వాళ్ళు చెప్పింది విన్న తర్వాత చాలా జాలేసింది పేరెంట్స్ మీద. సో నేను ఆ పిల్లల్ని కూర్చోబెట్టి, అదేంటమ్మా ఇన్ని త్యాగాలు చేస్తున్నారు నీ పేరెంట్స్, ఇది ఉండదు అనంటే వాళ్ళు ఇలానే కూర్చుంటారు, ఏం మాట్లాడరు. వాళ్ళ కళ్ళల్లోకి చూస్తే ఒక ఆవేదన కనిపిస్తుంది. అప్పుడు ఇమ్మీడియట్ గా నేను పేరెంట్స్ని బయట కూర్చోండి అని చెప్పేసి ఈ పిల్లలతో కనీసం నేను అరగంట పాటు ఫ్రెండ్షిప్ చేయాలి. నేను వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళాలి అని అంటే నేను వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళ యొక్క స్థితిని తెలుసుకున్న తర్వాత మెల్లగా వాళ్ళ నుంచి నేను ఆ డీటెయిల్స్ రాబడితే వాళ్ళు చెప్తున్నది ఏంటి అని అంటే, ఇంట్లో నిత్యం మా అమ్మ నాన్న కొట్టుకుంటారండి. ఓకే. ఎందుకంటే అమ్మ హై పొజిషన్ లో ఉంది, నాన్న లాసుల్లో ఉన్నారు. అమ్మ ఎప్పుడు నేనే కష్టపడుతున్నా, నేనే పోషిస్తున్నా, నీకేం చేత కాదని నాన్న అంటది. నాన్నేమో నువ్వు వాళ్ళతో తిరుగుతున్నావు, వీళ్ళతో తిరుగుతున్నావు, నువ్వు అట్లా అని చెప్పేసి అని వీళ్ళిద్దరూ ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటారు అని ఒక కథ చెప్తారు. ఒక కథ. ఇంకొక కథ ఏంటి అని అంటే, మా నాన్న పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అండి, వ్యాపారస్తుడు, ఆయనకి బోల్డ్ మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. మా అమ్మ 24 అవర్స్ మేము ఇంటికి వెళ్ళాము అంటే మా నాన్న ఎవరితో తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏమైతున్నాడు, ఇదే మా నాన్నని తిడుతూ ఇదే గొడవ మా ఇంటికి వెళ్ళేసరికి అమ్మ ప్రేమ అనేటటువంటిది మేము చూడలేదు. తర్వాత నాన్న వచ్చిన తర్వాత అమ్మకి ఈ విషయం తెలిసిన తర్వాత కొట్టుకోవటం, తిట్టుకోవటం, నానా గోల, ఇవన్నీ మా ముందే బూతులు మాట్లాడుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. కొంచెం కూడా మాకు మనశ్శాంతి అనేది లేదు. అది ఒక స్టోరీ అయితే, ఇంకొక స్టోరీ ఏముంటుంది అని అంటే, ఇప్పుడు ఏదైనా వచ్చి ఇతను లాస్ అయితే కనుక నీ పుట్టింటి వాళ్ళు ఆదుకోలేదు, లేదా పుట్టింటి వాళ్ళని దుయ్యబట్టడం, ఇటు అత్తింటి వాళ్ళని దుయ్యబట్టడం, వీళ్ళు కొట్లాడుకోవడం. అరే పిల్లలు ఎప్పుడు ఇంటికి వెళ్దామా అని ఎదురు చూడడం మానేసి ఇల్లు తప్ప ఎక్కడికి వెళ్దామా అనేటటువంటి సిచ్యుయేషన్ కి ఈ రోజు కుటుంబ వ్యవస్థ ఆడపిల్లల్ని మగపిల్లల్ని రోడ్డు మీద పెట్టేశాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నువ్వన్నావు మెచ్యూరిటీ రెట్టింపు ఎట్లా ఎదిగిందమ్మా, అది మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఇప్పుడు నువ్వు ఈ 11 ఏళ్ల పిల్లకి తల్లి కూర్చోబెట్టి, చూసావా మీ నాన్న దాంతో పోయాడంట, దీంతో పోయాడంట, అట్లా చేశాడు, ఇట్లా చేశాడు, నువ్వు మాట్లాడాలి, నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు ఎదిరించాలి అని చెప్పేసి పిల్లకి మెల్లమెల్లగా ఇంజెక్ట్ చేస్తారు. ఎవరు? తల్లి చెయ్యదు. తల్లి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అమ్మమ్మలో, లేకపోతే మేనమావలో, మేనత్తలో ఈ పిల్లకి ఎక్కువ అంటే నువ్వు ఆలోచించాలి, నువ్వు ఇంటికి నువ్వే పెద్దదానివి, నువ్వే చక్కబెట్టాలి, మీ నాన్న నువ్వే దారిలో పెట్టాలంటే మెల్లగా ఆ పిల్లలు ఏమవుతుందంటే, పెద్దరికం అనేది వయసుకి మించినటువంటి పెద్దరికాన్ని తెచ్చి పెట్టుకుంటూ ఉంటుంది. తెచ్చి పెట్టుకుంటూ ఉన్నటువంటి ఆ పెద్దరికము నాన్నని క్వశ్చన్ చేయటం దగ్గర నుంచి స్టార్ట్ చేసి, నాన్నని అదుపులో పెడితే నాన్నను ఒక మాట అనగానే నాన్న కొడతాడు, లేదా నాన్న తిడతాడు, లేదా కూతురు అంటే ప్రేమ ఉంటే నాన్న భయపడతాడు. అలా నాన్నని కంట్రోల్లో పెట్టాలి అని ఈ అమ్మాయి కొంచెం ఇనిషియేట్ తీసుకుని ఆ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను ఇనిషియేట్ తీసుకుంటూ అక్కడితోటే ఆగిపోతుందా వాళ్ళ మెచ్యూరిటీ? నాన్న కూడా అమ్మ గురించి చెప్తాడు, నువ్వు కూడా అమ్మకి చెప్పు, అమ్మకి ఇట్లా ఉండమని చెప్పు. ఇదే పెద్దరికం అన్నమాట. ఈ 11 ఏళ్లదే పోయి అమ్మకి చెప్తూ ఉంటది. అది చెబుతూ అటు నుంచి ఇటు నుంచి అటు వాళ్ళకి చెప్పి సర్ది చెబుతూ దీనికి వయసుకు మించినటువంటి మాటలు, వయసుకు మించినటువంటి ఆలోచనలు చేయాల్సినటువంటి పరిస్థితి అక్కడ వచ్చేస్తుంది. అయితే కుటుంబంతో ఆగిపోతుందా ఆలోచన? మెచ్యూరిటీ పెరిగిన తర్వాత ఏమవుతుంది? దానికి మించి అక్కడతో ఆగరు పిల్లలు, మిగిలిన వాటి వైపుకి అదే ధోరణితోటి వెళ్ళిపోతారు. వాళ్ళ ఆలోచన పెరిగిపోతుంది, వాళ్ళ మెచ్యూరిటీ పెరిగిపోతుంది. వయసుకు మించి ఎదిగిపోయిన తర్వాత ఇక్కడ వీళ్ళు సర్ది చెప్పిన తర్వాత సంసారం గురించి అర్థమైపోతుంది వీళ్ళకి. అలాగే ఎంత చెప్పినా వీళ్ళిద్దరూ ఒకటి కారు, కొన్ని చోట్ల ఎంత చెప్పినా ఒకటి కారు, లేదా ఎంత జరిగినా కూడా ఇంకొక ప్రెషర్ చెప్తా, ఇది కుటుంబ వ్యవహారాలు. ఇంకొకటి ఏంటంటే, తండ్రి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ CEO, తల్లి ఇంకెక్కడో ఏదైనా ఒక గవర్నమెంట్ ఆఫీసరు.
వీళ్ళు ఏం చేస్తారు, ఈ పిల్లల మెదడులోకి వచ్చిన తర్వాత తండ్రి ఏం చేస్తాడు, తనలాగా ఒక సాఫ్ట్వేర్ చేయాలని ఐఐటి అని 8th క్లాస్ నుంచి 5th క్లాస్ నుంచి జేఏఈలు ఐఐటీలు తోటకూర వాళ్ళ పిండాకుడు వాళ్ళ పెంట మొత్తం వీళ్ళ మీద రుద్దుతారు. తల్లి ఏం చేస్తుంది, తనలాగే ఒక ఆఫీసర్ని చేయాలి అని చెప్పేసి గ్రూప్స్ రాయాలి అని చెప్పేసి ఇటు ప్రెజర్ పెడతారు. ఇటు తండ్రి మాట వినాలా, ఇటు తల్లి మాట వినాలా, ఈ రెండిట్లో ఏది వినాలి? ఇది చదవకపోతే ఇది మీ అమ్మ మాట వింటున్నావు అని చెప్పేసి అతను అంటాడు, మీ నాన్నది వినొద్దని ఈమె ప్రెషర్ పెడుతుంది. అసలు వీడు కన్ఫ్యూజన్లో లేదా ఆమె కన్ఫ్యూజన్లో పడిపోయి మనశ్శాంతిని ఎత్తుకుందాం అని చెప్పేసి స్కూల్ దగ్గరికి వస్తే తన పక్కదాన్ని గదిలిస్తే దానికి కూడా ఇదే గోల. అరే ఎప్పుడు మనకి టైం వస్తుందా, మన హాస్టల్కి వెళ్ళిపోదామా, ఈ సంసారాన్ని వదిలేసి వెళ్ళిపోదామా అనేటటువంటి సిచ్యుయేషన్లో ఈరోజు ప్రతి ఒక్క పిల్లవాడు స్కూల్లో కూర్చొని ప్రతి ఒక్క పిల్ల మాట్లాడుకుంటున్నారన్న సత్యం ఎంతమంది పేరెంట్స్కి తెలుసు. అప్పుడు ఆ ప్రెషర్ భరించలేక ఇప్పుడు మనకేంటి ఆలోచనాత్మక ధోరణి పెరిగింది, కానీ మెదడులో అంత స్టామినా ఎక్కడుంది, దాన్ని భరించే స్టామినా ఎక్కడుంది? దే నీడ్ ఎ ప్లెజర్, దే వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ దేర్ థాట్స్, escape from their hurdles, escape from their parents, escape from their house. ఒక ప్లెజర్ కావాలి, ప్రశాంతత కావాలి. ఎక్కడ దొరుకుతుంది ప్లెజర్, ప్రశాంతత? బీరు అవి ఇవి ఫస్ట్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు. వీటితోటి స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత అది కామన్ అయిపోతుంది. అయినా ఈ ప్రెషర్స్ ఇలాగే ఉంటాయి, ఇంకా పెరుగుతాయి, లేదా వీళ్ళ ఆలోచన ధోరణి పెరిగిపోతుంది. బీరుని దాటిన తర్వాత టచ్ చేసుకోవటాలు, కిస్ పెట్టుకోవడాలు ఇవన్నీ మొదలవుతాయి. అవి మొదలేసిన తర్వాత ఒక మాధుర్యం చవి చూసిన తర్వాత ఇంకొక స్టేజ్కి వెళ్తారు. ఇప్పుడు చెప్పు, ఓయో రూమ్కి వెళ్ళటానికి ఎవరు పర్మిషన్ ఎవరికి కావాలి? కానీ రూల్స్ రెగ్యులేషన్స్ అన్న పర్మిట్ చేయకూడదు కదా కనీసం. భారతదేశంలో ఏదైనా జరుగుతుంది ఇల్లీగల్గా. దేశం ధర్మ మార్గంలో ఉంటే ఇవాళ ఇంతమంది నేరస్తులు ఎందుకు పెరిగారు, ఇంతమంది స్మగ్లర్స్ ఎన్కౌంటర్లు ఎందుకు అవుతున్నారు, ఇంతమంది తీవ్రవాదులు ఎందుకు పుట్టుకొస్తున్నారు? లేదా ఇవాళ నువ్వు ఒక సరుకు కొనుక్కొని అది ఎంత నాణ్యత ఉంది, అలాగే ఇవాళ ఒక ప్రొడక్షన్ పెరగడానికి మొర్రో అని కొట్టుకుంటున్నాము, అన్నీ కూడా పెస్టిసైడ్స్ వేసేసి విపరీతంగా పంటల్ని పెంచేసేసి, అంటే తక్కువ టైంలో ఎక్కువ లాభాలు రావడానికి నడవనటువంటి దారులు, సరికానటువంటి దారులు ఎన్నిటిల్లో నడుస్తున్నారు వాళ్ళు. అటువంటి భారతదేశంలో మనం ఉన్నప్పుడు ఇది సాధ్యం కాదని ఎంత అమాయకత్వంగా ఎంత జర్నలిజంలో ఉండి ఎలా అడుగుతావు నిరుపమ? అంటే చిన్న పిల్లల్ని చూసినప్పుడైనా కనీసం రూల్స్ రెగ్యులేషన్స్ గుర్తు రావాలి కదా యువతలోడికి. ఎవరికి గుర్తుకు రావాలి? వాడికి కేవలము గుర్తొచ్చేది వ్యాలంటైన్స్ డే గుర్తొస్తుంది. వ్యాలంటైన్స్ డే ఎందుకు గుర్తొస్తుంది అంటే ఆ రోజు ఆ సంవత్సరంలో వాడికి ఎక్కడైనా మైనస్ అయినటువంటిది, 6 నెలల్లో మైనస్ అయినటువంటిది, 3 నెలల్లో మైనస్ అయినటువంటిది ఈ వ్యాలంటైన్స్ డే రోజున నేను మొత్తం రికవర్ చేసేసుకోవాలని చూస్తాడు. కానీ నువ్వు 11 ఏళ్ళని తెస్తే ఎందుకు, 80 ఏళ్ళని తెచ్చుకుంటే వాడికి ఎందుకు? వాడు రూమ్ ఇస్తున్నాడు, దాంట్లోకి ఎవడొచ్చిపోతున్నాడు వాడికి ఎందుకు? అది కాక అతి గొప్ప జడ్జిమెంట్లు మనకున్నాయి. ఆ జడ్జిమెంట్ల అసలు విలువ తెలియదు జనాలకి. వాళ్ళకి జడ్జిమెంట్ ఎందుకు ఇచ్చింది, ఇద్దరు స్త్రీ పురుషులు వాళ్ళకి ఇష్టమైతే కలిసి ఉండొచ్చు అన్నది మాత్రమే పట్టుకుంటారు తప్ప ఆ ఒక లైన్కి ముందు ఆ లైన్ ఎందుకు చెప్పాడు అనడానికి 100 పేజీల కారణాలు ఉంటాయి. 100 పేజీల కారణాలు ఎవడైనా జడ్జిమెంట్ చదివే తీసుకోరు. అది తీసుకోకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను పోతాను, సుప్రీంకోర్టు నాకు పర్మిషన్ ఇచ్చింది అని అంటే డాష్ పగులుతుంది. అర్థమైందా? ఆ ఒక్కదాన్ని ప్రపంచానికి చూపించి ఎంతమంది కాపురాల్ని తీసే ఆడవాళ్ళు ఉన్నారు, ఎంతమంది కాపురాలు కూల్చుకునే మగవాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఇది అడ్డం పెట్టుకొని వ్యాపారాలు నడిపేటటువంటి హోటల్ రూమ్స్, ఓయో రూమ్స్ ఉన్నాయి. ఏది చేత కాదు ఈరోజు నిరుపమ, ఏదైనా సాధ్యమే. ఇప్పుడు మొన్న ఒక సినిమా వచ్చింది, అది ఏం సినిమా? అది KGF. అసలు KGF సినిమా ఒక రియల్ స్టోరీ అంటారు. నాకు తెలిసినంత వరకు అది రియల్ స్టోరీ. నేనైతే ఎక్కడైనా ఇప్పుడు పుట్టించారు కానీ ఆ స్టోరీ నాకు తెలియదు. ఓకే సరే, రియల్ స్టోరీనే అనుకుందాం. అసలు నువ్వు దాన్ని సినిమా తెరకెక్కించేంత గొప్పదనం దాంట్లో ఏముంది నాకు ఒక్కసారి చెప్పమ్మా.
విపరీతమైన గ్యాంగ్ వార్లు. ఓకే. దాంట్లో వాడు బంగారు గని కోటకి వెళ్ళిపోయి దాన్ని సాధించేసి పేదలకు ఏమన్నా అన్నదానం చేశాడా, విద్యాలయాలు ఏమన్నా కట్టాడా, లేకపోతే దేశానికి ఇంకేమన్నా చేశాడా, లేకపోతే ప్రాజెక్టులు ఏమన్నా నిర్మించాడా? లేదు. వాళ్ళ అమ్మకి బంగారం ఇస్తానన్నాడు కాబట్టి ఆ గనుల్లోకి వెళ్ళాడు, అంతమందిని చంపాడు, తను క్రిమినల్ అయ్యాడు. చివరికి అంత బంగారం అందుకోవడానికి వాళ్ళ అమ్మ ఉందా? వాళ్ళ అమ్మ ఎప్పుడో చనిపోయింది. చనిపోయిన అమ్మ కోసం క్రిమినల్ అవ్వడం అనే కాన్సెప్ట్ నువ్వు ఎలా చూపిస్తావు? ఏ కారణంతో అది సమంజసమైంది? దాంట్లో గన్నులు చూపించాడు, హీరోయిజం చూపించాడు, దాంట్లో హింస చూపించాడు, యూత్ అట్రాక్ట్ అయ్యారు. దీన్ని ఎవడైనా సెన్సార్ వాళ్ళు ఏం చేస్తున్నారు? నువ్వు అన్నావు కదా 11 ఏళ్లను ఎలా అలౌ చేస్తారని. నేను అడుగుతున్నా, సెన్సార్ బోర్డు ఉంది ఇక్కడ నీకు రూల్స్ ఉన్నాయి. సెన్సార్ బోర్డు దీన్ని ఎలా అలౌ చేస్తుంది? ఏ కారణంతో మీరు ఇది తీస్తారు, ఈ హింసను ప్రోత్సహిస్తారని అడిగేటి వాళ్ళు ఎవరున్నారు? ప్రశ్నించేవాడు ఉన్నా ఇంకొక గొంతుక కలిపేవాడు లేకపోవడం వల్ల నువ్వు ఏమైనా చెయ్యొచ్చు, ఏదైనా జరుగుతుంది ఇక్కడ. అది గుర్తుపెట్టుకో. పిల్లలు ఈరోజు ఇంత భయంకరంగా తయారవుతున్నారు అనంటే కారణం కుటుంబ వ్యవస్థే. ఆ కుటుంబ వ్యవస్థ ఒక నైతిక విలువలు లేవు. బంధం పట్ల వాడు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆడకి కానీ మగకి కానీ ఒక ధర్మం అనేది తెలియదు, ఒక వ్యవస్థ అనేది తెలియదు, బాధ్యతలు అంతకంటే లేవు. కుక్కల్లాగా కొట్లాడుకుంటూ. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమ్మా, పిల్లలకి మన ప్రేమని ఇవ్వాలి తప్ప మన ఆలోచనల్ని ఇవ్వకూడదు. సలహా ఇవ్వచ్చు, గైడ్ చేయొచ్చు తప్ప గైడ్ చేస్తున్న నువ్వు నీ లోపల ఉన్నటువంటి లక్ష్యాలని, టార్గెట్స్ని, నీకున్న కోరికల్ని వాళ్ళ మీద రుద్దేసి నేను ఐఎమ్ యువర్ గైడ్, ఐఎమ్ యువర్ ఇది అంటే వాళ్ళు భయంకరంగా ఎదురు తిరుగుతారు. ఇవే జరుగుతాయి ఈరోజు. ఈ సందర్భం ఇంకొక విషయం చెప్పాలండి. యాక్చువల్లీ ఒక పెద్ద సో కాల్డ్ స్కూల్స్ 2 కూడాను మన గచ్చిబౌలి ఏరియాలో ఉంటాయి. ఆ స్కూల్కి సంబంధించినటువంటి 15 మంది పిల్లలు 6th క్లాస్ నుంచి ఆల్మోస్ట్ 9th 10th క్లాస్ పిల్లల వరకు కూడా 15 మందిని ఈ సిగరెట్స్ కాలుస్తుంటే పోలీసులు కౌన్సిలింగ్ పిలిచారు. అసలు ఈ సిగరెట్స్ మనకి బ్యాన్ కదా, ఈ సిగరెట్స్ ఎట్లా వచ్చాయి అనేది ఒక క్వశ్చన్ అయితే, నాకు ఆ రోజు పోలీస్ ఆఫీసర్ చెప్పిన దానికి చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఆయన ఏం చెప్పారంటే, అసలు ఎట్లా వస్తాయి సార్ వాళ్ళ దగ్గరికి, వాళ్ళకి అంత ఇప్పుడు అవి కాస్ట్లీ ఉంటాయి, కనీసం 5,000 ఏమో మినిమం అంటది సిగరెట్. అంతంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకు? చిన్నపిల్లలు కదా, 6th క్లాస్ అంటే ఎంత అండి, 11 years బాగా అయితే. ఆ పిల్లలకి ఎట్లా వస్తాయి అంత డబ్బులు అంటే, ఏంటి మేడం వాళ్ళ పాకెట్ మనీ ఎంతో తెలుసా అని అడిగారు నన్ను ఆయన పోలీస్ ఆఫీసర్. ఎంత ఉంటుంది సార్ అంటే 1 lakh మేడం పర్ మంత్ అన్నారు. అంతే. నేను షాక్ తిన్నాను. చాలా మందికి శాలరీస్ కూడా ఉండవు కదండి, 1 month కి 1 lakh శాలరీ. నీకుండవమ్మా, కానీ పేరు మోసిన స్కూల్స్ లో ఉన్న వాళ్ళ పిల్లలకి ఉంటాయి. నీ పిల్లోడికి ఉండదు, నా పిల్లకి ఉండదు. ఇంత దారుణమా? 1 lakh పాకెట్ మనీ 1 lakh ఏంటండి? 1 lakh అంటే ఇక్కడ వాళ్ళ యొక్క బడాయి చూపించుకోవడానికి ఇస్తున్నారు, కానీ చివరికి వాళ్ళ పిల్లల్ని దేశానికి ఎందుకు పనికి రాకుండా తయారు చేస్తున్నారు. చివరికి వాళ్ళే పనికిరారు అన్న విషయము వీళ్ళకి తెలియడం లేదు. 1 lakh ఎందుకు ఇస్తున్నారు అని అంటే, నువ్వేమనుకుంటున్నావు? ఇవాళ రెస్టారెంట్స్ లో కొన్ని రెస్టారెంట్స్ లోకి వెళ్ళు, ఒక్కసారి నువ్వు వెళ్ళి ఒక బఫెట్ తిని వచ్చావంటే 5,000 ఒక బఫెట్. ఎందుకుంది 5,000 అంటే వాళ్ళలాంటి వాళ్ళ కోసం. ఇవాళ ప్రతిదీ రేట్లు ఎందుకు పెరిగాయి అంటే వీళ్ళ లాంటి వాళ్ళ కోసం పెరిగాయి. ఎందుకున్నాయి? మన మిడిల్ క్లాస్ భరించలేదమ్మా, మన మిడిల్ క్లాస్ భరించలేదు. బట్ ఎందుకున్నాయి ఇవన్నీ? ఎవరు తింటాడా? నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఇంత కాస్ట్ పెట్టి ఎవరు తింటాడు? నువ్వు అందాక ఎందుకు ఇక్కడ మన జీవికే మాల్లో హార్డ్ రాక్ అని ఉంటుంది ఒక హోటల్. జస్ట్ నువ్వు 11 o'clock అయింది కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళి చూడు, 16 years పిల్లలు వచ్చి అక్కడ దమ్ము కొడతారు, మందు కొడతారు. పొద్దున్నే బ్రష్ చేసుకొని వచ్చేస్తారేమో అనిపించింది నాకు. వాళ్ళ అవతారాలు కూడా అట్టాగే. ఆ స్మోక్ జోన్ లో సిగరెట్ తాగేసి వస్తారు, ఇక్కడ కూర్చొని ఆ బీరో మరి బీరో బారో ఏం సస్తుందో తెలియదు ఎదురుగుండా పెట్టుకొని తాగుతారు. హ్యాపీ. ఎవరిస్తున్నారు? ₹1,00,000 ఏం చేస్తున్నారు అని అంటున్నావేంటి? ₹1,00,000 ఎందుకు పనికోసది? అక్కడ నువ్వు ఒక్కసారి ఆ బార్ లో నువ్వు బిల్లు కట్టి బయటికి రావాలి అని అంటే 25,000 ఒక రోజుకి అవుతుంది. దీనికి రోజుకి 25,000 కావాలి, నెలకి ఎన్ని లక్షలు కావాలి? 1,00,000 అంటే మరి 6th క్లాస్ పిల్లలకు కూడా 1,00,000. నేను వాళ్ళ గురించే చెప్తున్నాను. నేను వాళ్ళే ఉంటారు అక్కడ, వెళ్ళండి. ఇంకా చాలా ఉన్నాయి, అదొక్కటే లేదు, ఇంకా చాలా ఉన్నాయి. అయితే గవర్నమెంట్ ఒక రకంగా మంచి పని చేసింది అనుకోవాలండి. హుక్కా సెంటర్స్ మొత్తం క్లోజ్ చేసేసింది. హుక్కా సెంటర్లకు వెళ్ళే పరిస్థితి నువ్వు భలే చెప్తున్నావు నిరుపమ. అంతేనా? అది సెంటర్లు లేవేమో కానీ హుక్కాలు ఉన్నాయి. అంతేనా? ఉన్నాయి. ఏదో సామెత ఉంది, దొంగకి
మెయిన్ దారి మూసేస్తే వాడికి 100 దారులు 100 వెతుక్కుంటాడు. వాడికి 100 ఆలోచనలు ఉంటాయి. కింద నుంచి కన్నం పెట్టాలా, లేకపోతే కిటికీలో నుంచి అయినా వస్తాడు, గోడకు బయట పెట్టాలా నుంచి అయినా వస్తాడు, గోడ కన్నం పెట్టుకుని అయినా వస్తాడు, కింద నుంచి తవ్వి సొరంగం నుంచి అయినా వస్తాడు. వాడి దారులు వాడుకున్నట్టుగా నువ్వు ఎన్ని మూసేసినా నువ్వు మూసేయాల్సింది లోపల ఉన్నటువంటి Correct. చెడు ఆలోచనని, Yes. చెడు అలవాట్లని నువ్వు ఎగ్జాక్ట్లీ మానిపించాలి. ఇప్పుడు ఉన్నవాడు బాగా చేస్తున్నాడు కదా అని చెప్పేసి అని ఉన్నవాడి బిడ్డల్ని ఏమన్నా అంటే ఏమన్నా అవుతావని నోరు మూసుకుంటే ఉన్నవాడిని చూసి ఆ కిందవాడు, ఆ కిందవాడిని చూసి ఇంకో కిందవాడు, మొత్తం కింద నుంచి పైదాకా, పైనుంచి కింద వరకు కూడా జనాలు ఓయే రూముల్లో కిటకిటలాడుతున్నారు. ఏం చెప్దాము, దేని గురించి ఎన్ని మాట్లాడుకుందాం, మనం ఎంత అవేర్నెస్ మాట్లాడుకుందాం, ఎంత అవేర్నెస్ తీసుకొద్దాము. ఎంత చేసినా ఇంకా మిగిలే ఉంటుంది నిరుపమ, గుర్తుపెట్టుకోండి. ఈరోజు పిల్లలు ఆ స్థితికి వెళ్తున్నారంటే సిగ్గుపడాల్సింది. నేను కుటుంబ వ్యవస్థ బాగలేదన్నాను, బాగుంది, అది ప్రక్షాళన అవ్వాల్సిందే. కానీ ఈ సోకాల్డ్ రాజకీయ నాయకులు పసిపిల్లలు ఆ విధంగా దారి తప్పుతుంటే ఆ పసిపిల్లల్ని ప్రోత్సహించేటటువంటి వీటి నుంచి వాళ్ళ ఇళ్ళకి మామూళ్ళు వెళ్తున్నాయి చూసావా. ఆ మామూళ్ళు తిన్న ఆ కుటుంబాలు, ఏ ఒక్క కుటుంబం అన్నా నిలకడగా ఉందా, ప్రశాంతంగా ఉందా, రోగాలు లేకుండా ఉందా? వ్యవస్థ ప్రక్షాళన కావాలి అని అంటే మనం ఇలా చర్చలు పెట్టుకుంటే సరిపోదు, చర్యలకి పూనుకుంటేనే అది సాధ్యమవుతుంది. ఇలా వ్యాలంటైన్స్ డేలు వచ్చినప్పుడు ఒకప్పుడు పెద్దవాళ్ళందరూ పార్కుల్లోకి పోతుంటే విహెచ్పి వీళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వచ్చి వాళ్ళకి తాళి కట్టించేవాళ్ళు. అవును, వెంటనే ఇంకొక గ్యాంగ్ తయారైపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు, వాళ్ళు మేజర్లు, వాళ్ళు చేసుకుంటారు, నువ్వెవడు పెళ్లి చేయడానికి నువ్వెవడవే, నేనెందుకు చేసుకుంటా. అక్కడ చాలా గొడవలు చూసాం. వాళ్ళు పెళ్లి చేయడానికి వెనక ఒక కారణం ఉంది. ఆ కారణాలు మాట్లాడకుండా మిగిలిన చెత్తంతా మాట్లాడారు సోకాళ్ళు మేధావులందరూ కూడా. వాడు పెళ్లి చేసుకోరా అంటే నేను పెళ్లి చేసుకోను అంటాడు ఒకడు. అరే తాళి కట్టించుకోవే అంటే ఇది తాళి కట్టించుకోని అంటది. ఎందుకు కట్టించుకోరంటే మేము ప్రేమించుకుంటాం అంతే, పెళ్లి చేసుకుంటానికి కాదంటది. అంటే వ్యవస్థ ఏంటి, వాళ్ళు చూపించదలుచుకున్నది అది. వీళ్ళు స్వచ్ఛమైన ప్రేమికులు కాదు, కామవాంఛతోటి బలిసి తిరుగుతున్నారు. ఇలా తిరుగుతుంటే మన ఇంట్లో ఉన్న పిల్లలు కూడా వీళ్ళు లాగేస్తారు, మన పిల్లలు నాశనం అవుతారు అనేటటువంటి కాన్సెప్ట్ తోటి వాళ్ళు దిగారు. అయితే థైమని వీళ్ళు లేచేసి మీరెవరు తాళి కట్టడానికి, మీరెవరు ఇది చేయడానికంటే ఇవాళ అదే మీరు అడ్డుకున్నటువంటి అదే వాయిస్లు ఈరోజు 11 సంవత్సరాల పిల్లలు ఓయో రూముల్లోకి వెళ్తున్నారు. మేధావుల్లారా దయచేసి దాని గురించి కూడా మాట్లాడండి. దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్.